ఈ వీడియోలో నేను మీకు వర్డ్‌ప్రెస్ బిల్డర్స్ గురించి చెప్తా. అండ్ ఈ బిల్డర్స్ ఎందుకు యూస్ అవుతాయంటే మెయిన్‌గా ఇప్పుడు మనము అంటే ఒక్కొక్క దాన్ని ఇట్లా మనం ఇట్లా మాన్యువల్‌గా ఎడిట్ చేసుకుంటా పోతా ఉంటే చాలా టైం పట్టుకుంటుంది. అండ్ మనం చూసినాం కదా ఇప్పుడు ఒక్కొక్క పేజ్‌ని ఎట్లా ఒక్కొక్క బ్లాక్ ద్వారా చేసుకుంటా పోతే కొంచెం ఈజీగా ఉంది. బట్ ఓల్డ్ టైమ్స్‌లో ఎట్లా అంటే ఒక్కొక్క దాన్ని కొంచెం అంటే ఓల్డ్ వర్డ్‌ప్రెస్ థీమ్స్‌లో అయితే అంటే వెర్షన్స్‌లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి బిల్డర్స్ వచ్చినాయి కాబట్టి అంటే వర్డ్‌ప్రెస్ పేజ్ బిల్డర్స్ అన్నా కానీ దానిని సో దాని ద్వారా మనం ఈజీగానే మన వెబ్సైట్ని ఎలా కావాలంటే అలాగా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో మనం చాలా డైనమిక్ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్స్ని తయారు చేయొచ్చు. సో దానికి మనకి మెయిన్గా ఒక ప్లగిన్ కావాల్సి ఉంది. అండ్ బిల్డర్స్ అంటే చాలా ఉన్నాయి. బట్ నాకు బాగా ఫేవరెట్ అండ్ బాగా నాకు వర్క్ అయ్యేది అండ్ నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తాను ఏంటంటే ఒకటి అది ఎలా ఏంటంటే ఎలిమెంటర్ పేజ్ బిల్డర్. సో ఎలిమెంటర్ అని కొట్టేస్తే మనకు వచ్చేసింది. సో ఇక్కడ చూసే ఉంది కదా ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అని. సో దాన్ని మనం క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసేద్దాం. సో ప్రెజెంట్ అయితే ఎలిమెంటర్ బిల్డర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఇది కొంచెం టైం పట్టుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే లోకల్ సర్వర్లో ఉంది అండ్ మొబైల్ డేటానే ఉంది కాబట్టి ఇన్స్టాలేషన్ కొంచెం టైం పట్టుకునేలాగా అయింది. బట్ రియల్ సర్వర్లోనైతే అంటే లైక్ ఇంటర్నెట్లో క్లౌడ్లో అయితే ఫాస్ట్గానే అయిపోతుంది. అంటే సో మెయిన్గా ఎలిమెంటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ పేజ్ అని కొట్టచ్చు, లేదంటే అవసరం లేదు క్లోజ్ చేసేద్దాం. మనం ఇంకా ఇది ఏం చేస్తుందంటే మన మెయిన్ డాష్బోర్డ్కి తీసుకుపోతుంది. సో ఇక్కడ చూస్తే కొత్తగా ఇది వచ్చింది. మనకి ఇది వద్దనుకుంటే ఏం చేయాలంటే అంటే దీని అంతా క్లీనింగ్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ ఆప్షన్స్లోకి వచ్చేసి మీరు అన్చెక్ చేసేసి వద్దనుకునేవన్నీ పోతాయి. ఇప్పుడు యాక్టివిటీ అవసరంలే, క్విక్ డ్రాఫ్ట్, సో ఇవన్నీ ఇలాగా మనం స్క్రీన్ అంతా నీట్గా మెయింటైన్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇలాగా అంతే సింపుల్గా. సో అది ఎలిమెంటర్ అనేదాన్ని మనం మెయిన్గా ఇన్స్టాల్ చేసినాం. సో ఇదొక వెబ్సైట్ బిల్డర్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలో చూద్దాం. సో ఇప్పుడు మనం మెయిన్ పేజ్ని ఓపెన్ చేద్దాం. సో ఇంకొకటి ఏమంటే ఈ ఎలిమెంటర్ కొన్ని పేజెస్కి ఒక్కొక్కసారి వర్క్ కాదు అండ్ కొన్ని అంటే పేజెస్ కానీ కాదు కొన్ని థీమ్స్కి వర్క్ కాదు. సో ఇప్పుడు ఒకసారి మనం ఒక పేజ్ని ఓపెన్ చేద్దాం. సో ఈ పేజ్ 2ని ఎడిట్ కొడదాం. సో ఎడిట్ కొట్టిన తర్వాత ఇక్కడ పైన చూస్తే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంటుంది. సో దీన్ని ఎడిట్ విత్ ఎలిమెంటర్ కొడితే మనకి ఎలిమెంటర్ అనేది లోడ్ అయిపోతుంది. సో ప్రెజెంట్ అయితే మనకి ఎలిమెంటర్ లోడ్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మనం ఈ టెక్స్ట్ యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఇదంతా డ్రాగ్ అండ్ డ్రాపే, ఏమేమి ఎక్స్ట్రా ఉండదు. సో ఇప్పుడు చూస్తే మనకి చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే కొన్ని దానికి లాక్ ఉంది అంటే ప్రీమియం అని అర్థం. అండ్ మీకు చెప్పాను కదా నేను దీని అంతా ఫ్రీగా ఇస్తానని. సో నెక్స్ట్ వచ్చే లాస్ట్ వీడియోలో నేను మీకు దీని గురించి అంటే చెప్తాను. అంటే దీని గురించి అని కాదు, దీన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను అంటే ప్రో వర్షన్ ఎలిమెంటరు. సో మీరు దాన్ని ఈజీగానే వాడుకోవచ్చు ఇంకా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా అంటే వర్డ్‌ప్రెస్ ఇంటిగ్రేట్ చేసిన ఇట్లా మన బిల్డర్ ఉంది కదా అంటే మన బ్లాక్స్ ద్వారా ఎడిట్ చేస్తున్నాం కదా. సో దాంట్లో మనకి దీంట్లో ఉన్నంత పాసిబిలిటీస్ అనేవి ఉండవు. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక హెడింగ్ పెడదాం. సో ఇక్కడ హెడింగ్ అనేదాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తే సో ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేసన్నా కూడా మీరు ఇక్కడే ఎడిట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, సో మెయిన్గా ఇక్కడ ఎడిట్ చేసేదే మేలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంటే ఇది ఒక పేజు, ఇది పోస్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పేజు, పోస్ట్ కాదు. సో ఇక్కడ హెలో అని టైప్ చేసినాం కదా, సో ఇక్కడ హెలో అంటే హెలో అని పడింది. ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని ఇట్లా HTML ట్యాగ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. చిన్నగా పెద్దగా అలైన్మెంట్ అంటే చేంజ్ చేయొచ్చు, మిడిల్లో పెడదాం. అండ్ దీని కలర్ ఇప్పుడు బ్లాక్ కలర్లోకి మారుద్దాం. సో స్టైల్లో వెళ్ళాలి, స్టైల్లో వెళ్తే ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉండదు. అంటే మనకి ఇదంతా చాలా సింపుల్గా అయిపోతుంది. టెక్స్ట్ కలర్లో మనం దీన్ని బ్లాక్లో పెడదాం, బ్లాక్ కలర్లో. సో బ్లాక్ కలర్లోకి అయిపోయింది అది. సో టైపోగ్రఫీ అంటే దీని ఫాంట్ అండ్ ఇది ఎలాగా ఉండాలనేది. సో వెయిట్ అంటే ఏమంటే ఇక్కడ దాని బోల్డ్నెస్, సైజ్ అంటే సైజ్ ఇక్కడ స్లైడర్తో ఇక్కడ సైడ్ ఇట్లా స్లైడింగ్ చేసి మీరు దీని సైజ్ని చేంజ్ చేయొచ్చు. ప్రజెంట్ ఇట్లే ఉన్నాయి పెద్దగా. సో అడ్వాన్స్డ్ అంటే ఇక్కడ మీరు దాని మార్జిన్స్ పెట్టవచ్చు, ప్యాడింగ్ పెట్టవచ్చు అండ్ CSS ID కావాలంటే CSS ID పెట్టవచ్చు. అండ్ ఇంకొకటి ఏమంటే నాకు దీంట్లో బాగా నచ్చినది ఏంటంటే మోషన్ ఎఫెక్ట్స్. సో ఒకవేళ అంటే యానిమేషన్స్ పెట్టాలంటే పెట్టవచ్చు. అంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి యానిమేషన్లన్నీ జరుగుతాయి. సో ఇలాంటి యానిమేషన్లు మీరు నీట్గా ఒక్కొక్క కంటెంట్కి అంటే ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి మీరు ఇట్లా యానిమేషన్స్ పెట్టవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో దీనికి మోషన్ ఎఫెక్ట్స్లో
దీన్ని యానిమేషన్ని ఓ రకంగా మారుద్దాం సో ఇప్పుడైతే దీన్ని డౌన్ కాదు, సో ఇది లెఫ్ట్ నుంచి వచ్చింది అనుకుందాం. సో అలాగా ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ డిఫాల్ట్గానే సమ్ టెక్స్ట్ వచ్చేసింది. సో అదే ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా చేద్దాం. సో ఒక పారాగ్రాఫ్ అనుకుందాం. సో దీన్ని మనం సేమ్ ఇలాగే దీనికి కూడా అలాగే ఉంటుంది. టెక్స్ట్ టైపోగ్రఫీ అంటే కంటెంట్ రిలేటెడ్ అంతా ఉంటుంది. అండ్ మీరు దీన్ని ఇలాగే ఇక్కడ సెలెక్ట్ చేసి అక్కడ చేసినట్లే మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనం దాన్ని బోల్డ్ అన్న చేయొచ్చు, ఇటాలిక్ అన్న, అండర్లైన్ అన్న, అండ్ ఏదన్నా లింక్ పెట్టాలన్నా కూడా లింక్ పెట్టచ్చు. సో దీనికి మోషన్ ఎఫెక్ట్స్లో యానిమేషన్ని చేంజ్ చేయాలనుకుంటే దీన్ని చేంజ్ చేయొచ్చు. అండ్ చాలా యానిమేషన్స్ ఉన్నాయి, కొన్ని ఏమి కాదు ఉండేది దీంట్లో. అండ్ దాన్ని స్పీడ్ని అలాంటి దాన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మామూలుగా ఇది ఇట్లా వస్తుంది, అండ్ ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, ఇది రైట్ సైడ్ నుంచి వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ పెట్టాలంటే కూడా మీరు దీని బ్యాక్గ్రౌండ్ని పెట్టవచ్చు. సో అలా కాకుండా ఓన్లీ కలర్ అంటే కలర్ పెట్టవచ్చు, ఇమేజ్ అంటే ఇమేజ్ కూడా పెట్టవచ్చు. ఇలాగా ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. అండ్ దీన్ని మీరు నీట్గా కనపడేలాగా కూడా మంచి ఇమేజెస్ పెట్టి కూడా చేయొచ్చు. కలర్ కావాలంటే ఓన్లీ కలరే పెట్టచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ కొన్ని కేసెస్లో మాత్రమే అది వర్క్ అవుతుంది. అండ్ బార్డర్ అంటే దీని బార్డరు అండ్ ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్లో హోవర్కి వచ్చినప్పుడే మనం ఇలాగ పెట్టాం కదా. ఇప్పుడు రెడ్ పెట్టినట్లయితే హోవర్ చేస్తే ఇది ఇలాగా అయిపోతుంది. అండ్ హోవర్ అంటే ఏమంటే ఇప్పుడు మన కర్సర్ని దాని మీద చేస్తే దాన్ని హోవర్ అని అంటాం, హోవర్. సో వద్దనుకుంటే మనం దీన్ని నార్మల్గానే పెట్టేద్దాం, లేదంటే ఇట్లా క్లిక్ చేసి క్లియర్ బటన్ క్లిక్ చేస్తే మనకు అది క్లియర్ అయిపోతుంది. సో అలాగే అది బ్యాక్గ్రౌండ్, బార్డర్ అండ్ ఇలాంటివి దండి ఉన్నాయి. పొజిషనింగ్ అంటే దీని విడ్త్ మొత్తం అంతా మనం ఇక్కడే మేనేజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఒక కంటెంట్ మీకు వెబ్సైట్లో అంటే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు డెస్క్టాప్ పేజ్లో రావాలా, మొబైల్లో ట్యాబ్లెట్లో రాకూడదంటే మీరు దీన్ని ఇక్కడ ఆన్ చేసినట్లయితే ట్యాబ్లెట్లో అండ్ మొబైల్లో ఇది షో కాదు. ఇప్పుడు చూస్తే కింద రెస్పాన్సివ్ మోడ్ అని ఉంటుంది. సో అంటే ట్యాబ్లెట్లో ఎట్లా కనపడుతుంది, డెస్క్టాప్లోనే అండ్ మొబైల్ ఎట్లా కనపడుతుందని చూపిస్తుంది. సో ఇప్పుడు ట్యాబ్లెట్ మోడ్ లేకపోతే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా హైడ్ అయినట్లు వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ ట్యాబ్లెట్లో హైడ్ చేయండి అని చెప్పినాం కదా. సో చూస్తే మనం ఇలాగంటే దీన్ని రెస్పాన్సివ్నెస్ అంటారు. ఇప్పుడు మంచి వెబ్సైట్స్ ఇప్పుడు ఏదన్నా కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్ చూపిదు, అంటే రెస్పాన్సివ్గా అంటే ఉంటాయి. అంటే మొబైల్కి ఒక రకంగా, పీసీకి ఒక రకంగా, దానికి ఒక రకంగా. సో దీనివల్ల మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకా బాగా వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు. సో ఒకవేళ సమ్ వెబ్సైట్లో మీరు ఓన్లీ మొబైల్ ద్వారా విజిట్ చేస్తే అని వర్క్ కావాలనుకుంటే అది అలాగ చూపించేలాగా అలాగే మీరు అన్నీ చేయొచ్చు. మీకు ముందేగా చెప్పినా కూడా కస్టమ్ CSS పెట్టాలని కూడా పెట్టచ్చు. బట్ ప్రో వర్షన్లో ఉంటుంది. బట్ నో వరీస్, నేను మీకు ఈ ప్రో వర్షన్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగానే. సో అలాగా మనం దీన్ని చేయొచ్చు. ఒకవేళ మొబైల్ వ్యూలో అంటే మొబైల్ క్లిక్ చేస్తే సో మొబైల్ వ్యూలో మనకైతే ఇదంతా ఇలాగా ఉంటుంది. అలా కాకుండా డెస్క్టాప్ అయితే ఇలాగ ఉంటుంది. అండ్ అలాగా మీరు ఒకవేళ ఐకాన్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఐకాన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఐకాన్స్ ఇలాగ ఉంటాయి. అండ్ దాని కింద కంటెంట్ పెట్టాలన్నా కూడా ఇవన్నా మీరు రాయొచ్చు. అండ్ ఒకవేళ డిలీట్ చేయాలంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కూడా డిలీట్ కొట్టచ్చు. సో నాకు ఇక్కడ ఈ స్టార్ అవసరం లేదు. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి నేను డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. సో అలాగా ఒకటి కాదు రెండు కాదు మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు హలో కింద మనకి కొంచెం స్పేస్ కావాలా, ఒక డివైడర్ పెడతాం. సో డివైడర్ పెడితే కొంచెం లైన్ పడుతుంది, నీట్గా ఉంటుంది అది. సో అలాగా మనకి చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి పోస్టులు కూడా చూపించచ్చు ఇక్కడ. సో బట్ ఇది ప్రో వర్షన్ కాబట్టి, అంటే ప్రో వర్షన్ అంటే మనకి పోస్టులు అనేవి కూడా ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మన పోస్ట్ని కూడా చూపించచ్చు. అండ్ లాగిన్ ఫామ్ కూడా పెట్టవచ్చు. అండ్ టెక్స్ట్ యానిమేషన్ చేయొచ్చు. అండ్ అంటే ఇలాంటి మంచివన్నీ ప్రో వర్షన్ ఉంటాయి. సో ప్రో వర్షన్ మీకు ఫ్రీ ఇస్తా. సో ఇంకా ఇమేజ్ బాక్స్ పెట్టాలంటే ఇమేజ్ బాక్స్ పెట్టచ్చు, ఐకాన్ బాక్స్ పెట్టాలంటే ఐకాన్ బాక్స్ పెట్టచ్చు. సో ఇలాగా మీరు దీన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. బెస్ట్ వెబ్సైట్ ఇన్ వరల్డ్ అవార్డ్. సో ఒకవేళ ఏమైనా టెక్స్ట్ పెట్టాలంటే ఇలాగా పెట్టవచ్చు. దీని కలర్స్ చేంజ్ చేయాలన్నా కూడా మీరు దీని కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హోవర్ అని చెప్పినాను కదా. సో హోవర్ అయితే ఏ కలర్ ఉండాలా అలాగా అంటే మీరు ఇలాగ చేంజెస్ కూడా చేయొచ్చు. నార్మల్గా ఉంటే ఏ కలర్ ఉండాలంటే దాన్ని ఇలాగా చేంజెస్ కూడా మీరు చేయొచ్చు ఇట్లాగా. సో రెడ్ కలర్ పెడదాం, ఏదో ఒక కలర్. హోవర్ అయితే ఏం కలర్, ఇలాగంటే ఏం కలర్ అని మీరు ఇట్లా చేసుకోవచ్చు. సో అలాగా మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి దీంట్లో. దీన్ని చెప్పుకుంటూ పోతే నియర్లీ వీడియో
1 అవర్ 2 అవర్ 3 అవర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనం కొన్ని ప్లగిన్స్ యాక్టివేట్ చేసిన దానివల్ల ఫ్రీగానే మనకి కొన్ని వచ్చినాయి ఇక్కడ. సో ఇక్కడ WP మ్యాగజైన్ పోస్ట్ గ్రిడ్ అని ఉంది. సో ఇదేమో చూద్దాం. సో నలిసి పోస్ట్లు వస్తాయి అనుకుంటా, పోస్ట్లని చూపించు. సో ఇప్పుడు చూసినట్లయితే మీరు నార్మల్గా ఒక పోస్ట్లో ఇవన్నీ అంతా ఇంత డైనమిక్గా నీట్గా చేయలేరు. బట్ ఇక్కడ పేజ్లో ఇంత నీట్గా కాదు, అంటే ఇలాగ డైనమిక్గా మీరు ఏందన్నా యాడ్ చేయొచ్చు. అండ్ దాన్ని అదంతా మీ క్రియేటివిటీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, ఇది ఎట్లా ఉండాలా అదంతా అనేది. సో అలాగా మీరు ఒక్కొక్కటి యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, వద్దనుకుంటే మీరు దాన్ని మాడిఫై చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అలాగే ఇదంతా చేసిన తర్వాత మీరు జస్ట్ క్లోజ్ చేయకూడదు, దీన్ని అసలు క్లోజ్ చేయకూడదు. కింద అప్డేట్ అనే బటన్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ది. సో ఆ గ్రీన్ కలర్ కొట్టిన తర్వాత మనకి అది గ్రీన్ కలర్ పోయి గ్రే అయినప్పుడు మనకి ఇది టోటల్గా అప్డేట్ అయిందని అర్థం. సో ఒకవేళ ఈ పేజ్ని వ్యూ చేయాలనుకుంటే ఇక్కడ ఎలిమెంటర్లో పైన 3 లైన్స్ ఉంది కదా, సో అది కొట్టేసి మీరు ఇక్కడ వ్యూ పేజ్ అని ఉంది కదా, సో దాన్ని న్యూ పేజ్లో ఓపెన్ చేసేస్తే ఇలాగ వస్తుంది. సో ఇక్కడ చూసినారా దీని యానిమేషన్. సో ఇంకొకసారి చూపిస్తా. సో ఇలాగా మీరు దీన్ని యానిమేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ద బెస్ట్ వెబ్సైట్ ఇన్ వరల్డ్ అవార్డ్ అని ఉంది కదా, సో మనం చేసిన స్టార్. సో హోవర్ చేస్తే వేరే కలర్కి చేంజ్ అవుతుంది. సో పోస్ట్లు అంటే ఇక్కడ పోస్ట్లు ఉన్నాయి, ఇవి క్లిక్ చేస్తే వర్క్ అవుతాయి అంటే వర్క్ అవుతాయి. సో క్లిక్ చేసినాను అనుకోండి పోస్ట్కి తీసుకొని పోతాయి. సో ఇలాగా మీరు ఒక వెబ్సైట్ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఇన్ని కొత్తగా చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ థీమ్ నచ్చలేదు, నియర్లీ 1000 కాదు కొన్ని ల్యాక్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. సో ఆ థీమ్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎలా కావాలంటే అలాగా డెవలప్ అంటే లైక్ మీ వెబ్సైట్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎలిమెంటర్ ఒకటే కాదు, అంటే ఇట్లా వెబ్సైట్ బిల్డర్స్ అంటే చాలా అంటే వెబ్సైట్స్ బిల్డర్స్ అనేవన్నీ ఉంటాయి. అండ్ అలాగంటే నాకైతే పర్సనల్ ఫేవరెట్ అండ్ నాకు బాగా నచ్చింది ఈజీ టు యూజ్ అంటే ఎలిమెంటరే. సో ఇది అంటే మెయిన్గా ఎలిమెంటర్ గురించి. అండ్ ఇదొక వెబ్సైట్ బిల్డర్ మీకు ఆల్రెడీ చెప్పిన. సో అంతే, ఇంకా అంటే వర్డ్ప్రెస్ వెబ్సైట్ బిల్డర్స్ గురించి. అండ్ మీరు ఇంకొకటి ఏమంటే దీనిలో ఒకటే కాదు, మ్యాక్సిమం ప్రతి ఒక్కదాన్ని మీరు ఎడిట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి చిన్నది చూపించాలనుకున్నా ఏంటంటే ఇప్పుడు మనం ఒక చిన్న పేజ్ తయారు చేసినాము. సో అదేంటంటే పేజ్ 2. సో ఈ పేజ్ 2నే మనం ఓపెన్ చేసేస్తేనే మనకి మెయిన్ పేజ్ లాగా. సో ప్రెజెంట్ మెయిన్ పేజ్ అంటే ఇలాగా ఇదంతా పోస్ట్లని చూపిస్తుంది. బట్ మనకి పేజ్ 2నే రావాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కస్టమైజ్ బటన్ ఉంది కదా, సో కస్టమైజ్ బటన్ క్లిక్ చేస్తే మన కస్టమైజర్ లైక్ లోడ్ అవుతుంది కదా. లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే జనరల్ సెట్టింగ్స్లో హోమ్ పేజ్ సెట్టింగ్స్లోకి పోవాలా. హోమ్ పేజ్ సెట్టింగ్స్లో ఇక్కడ స్టాటిక్ పేజ్ అని ఉందా, సో స్టాటిక్ పేజ్లో హోమ్ పేజ్ అని ఉందా. సో ఈ హోమ్ పేజ్లో మనం మన పేజ్కి ఏం పెట్టినాం, మనం పేజ్ 2 కదా, సో ఆ పేజ్ 2ని సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేస్తే సో ఆ పేజ్ 2నే మనకి నార్మల్గా ఇక్కడ ఇది అనేది కనిపిస్తుంది. బట్ పోస్ట్ల పేజ్ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. సో శాంపుల్ పేజ్ని పోస్ట్ పేజ్ లాగా పెట్టుకున్నాను. అంటే ఈ శాంపుల్ పేజ్లో పోస్టులన్నీ మనకు చూపిస్తాయి. బట్ మీరు ఇక్కడ బ్లాగ్ అని ఒక పేజ్ తయారు చేసాం, బ్లాగ్స్ అంటే జస్ట్ ఓన్లీ బ్లాగ్ అంతే. సో ఆ బ్లాగ్ అనే పేజ్లో మనకి పోస్టులు అనేవి ఉంటాయి. సో అప్పుడు నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు పబ్లిష్ కొడదాం. సో ఇప్పుడు పబ్లిష్ కొట్టిన తర్వాత ఇక్కడ పబ్లిష్డ్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు ఇవి మనకి పోస్టులు ఉన్నాయి. బట్ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మనకి హలో అని సంథింగ్ అది రావాలా. సో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకి ఇది అనేది వర్క్ అయినట్లే అర్థం. అంటే మనం ఒక కస్టమైజ్డ్ హోమ్ పేజ్ని సెట్ చేసినట్ల. సో ఇలాగ మనం ఒక కస్టమైజ్డ్ హోమ్ పేజ్ని సెట్ చేయొచ్చు. అండ్ నేను డెమాన్స్ట్రేషన్ పర్పసెస్కే కాబట్టి నేను ఇలాగ ఏదేదో సంథింగ్ చేస్తాను. బట్ రియల్గా అయితే ఇలాగా ఎవరు చేయరు చెప్పాలంటే. సో ఇదనమాట ఇంకా బిల్డర్స్ గురించి. సో ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే నేను మీకు ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ను కొంచెం సెక్యూర్గా ఎట్లా ఉంచుకోవాలనే విషయాన్ని చెప్తాను. అండ్ అది కొంచెం పెద్ద లెంతీ వీడియోనే కాదు, జస్ట్ సింపుల్ వీడియోనే. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.